హైడ్రా చైర్మన్ గా సీఎం రేవంత్ కొనసాగుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని చెప్పారు. హైడ్రా పరిధిలో 8 చెరువులు 12 పార్కులను కాపాడామని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని, కొత్తగా ఇళ్లు ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ డిమార్కేషన్ ఆఫ్ ఎఫ్టీఎల్ కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ ఎఫ్టీఎల్ అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి పెడస్టల్ మ్యాప్స్ అండ్ అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్ లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఈ 1971లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాని తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకు 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్ది. ఆ డేటాని 2000 నుంచి 2014 దాకా కూడా మేము ఈ మధ్య ఎన్ఆర్ఎస్సీ వాళ్ళతో కూడా పూర్తిగా మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది. వాళ్ళతో ఎంఓయూ కూడా రెడీ అయింది. సో మాకు ఏ డేటా కావాలనేది కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీతో వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినంటే అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసినటువంటి డేటా అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వేస్ తోటి ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని 2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోద్ది అన్నమాట. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, డెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ఆ ల్యాండ్ హైట్ అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారు అనుకోండి, ఒక 10 అడుగులు నింపినారు అనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక దాంట్లో ఎలివేషన్ లో మార్పులు చేర్పులు అంటే హైట్ లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారో దానివల్ల ఎఫ్టీఎల్ మారటానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సైజ్ చేస్తున్నాం. డిమార్కేషన్ ఆఫ్ ఎఫ్టీఎల్ కూడా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా హైడ్రా కమిషనర్